గైస్ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ముందు చూసిన ఫుటేజ్ పెట్టలేను కాదు, కాకపోతే ఏంటంటే దాంట్లో ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతా, ఎందుకంటే వీడియో రికార్డ్ అయింది కానీ వీడియోలో వాయిస్ రికార్డ్ కాలేదు. సో మీడియా మోడ్ ఫాల్ట్ ఏదో ఉంది. అండ్ ప్రజెంట్లీ ఇగో ఇప్పుడు మొత్తం ఏం చేస్తున్నా అంటే మన హార్డ్ డిస్క్లోకి ఫైల్స్ మొత్తం వేసుకుంటున్నా. లైక్ మన దీని ఫుటేజ్ కానీ, మెమరీ కార్డ్ ఫుటేజ్ కానీ, గోప్రో ఫుటేజ్, అన్ని ఫుటేజెస్ వేసుకున్నా. అండ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ ద మెయిన్ రీజన్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది చూపిస్తున్నా అంటే డ్రోన్ షాట్స్ వేసుకుంటున్నా. ఇప్పుడు అది ఒకటి వేసుకుంటే మొత్తం వర్క్ అయిపోయినట్టు, ఇంకా నాకు ఫైల్స్ మొత్తం కాపీ అయిపోయినట్టే. మెయిన్ అదొక రీజన్. అండ్ మా క్యాంపింగ్ టెంట్స్ అయితే ఇగో ఈ విధంగా ఉన్నాయి గాయస్. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. లిటరలీ నిన్న మాత్రం చాలా ఘోరంగా నరకం చూసినాం. బికాజ్ యూనో ఆ రోడ్లో బాబా సుక్కలు కనిపిస్తుంది ఆయన. ఆ రోడ్కి పోతున్న కొద్దీ ప్యాచ్ వస్తుంది బాబా. ఎంత నరకం తెలుసా అది, ఘోరమైన నరకం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్ అట్లుంటుందని. షార్ట్ కట్ ఉందిగా మంచిగా పోవచ్చు అని నేను అనుకున్నా, కానీ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే అంటే మాకు దగ్గర 15 కిలోమీటర్ తక్కువైంది దానివల్ల, గూగుల్ మ్యాప్ వల్ల. నేను కాదంటే కాకపోతే ప్యాచ్ 1 కిలోమీటర్ మంచిగా ఉండాలి, మిగతా ఒక 200 మీటర్స్ ఆఫ్ రోడ్. చుక్కలు కనిపించినాయి. మళ్ళీ ఆ చీకట్లో వచ్చినాము. మా ఇవ్వండి ఫోన్ గోప్రోలో ఛార్జింగ్ లేదు, ఏం లేదు. ఒక్కొక్కరికి ఫ్యూజులు ఫట్టే ఎగిరిపోయినాయి. ఒక్కొక్కరికి అయితే డప్పులు కొట్టినాయి ఎక్కడంటే అక్కడ. అంత ఘోరం. మా సుధీరుడు అయితే చాలా ప్లేస్లో భయపడ్డాడులే. అంతెందుకు అలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు కొన్ని ప్లేసెస్ నేను కూడా భయపడా. వీడు అభిగాడు అయితే నవ్వడానికి భయపడాడు మా దగ్గర. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్, అలాంటి ప్యాచ్ రోడ్డు ఒక్కొక్కరిని బీపీ ఒక పీక్స్ ఉండే. కానీ ఎవరు కూడా ఏమనుకోలే. నేనైతే పాపం నేను సుధీరుడు బాగా తిట్టుకున్నాను. జస్ట్ టైంపాస్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలిగా, అందుకని తిట్టుకున్నాం. ఏమంటావు మావా, అంతేనా అట్లా. సో ఇది. అండ్ ఇప్పుడు మేము జిప్ లైన్ కూడా తీసుకున్నాం అనమాట. జిప్ లైన్ వచ్చేసి పర్ పర్సన్కి 200 రూపీస్. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారనమాట, C1B94 అని. ఇట్లా ఒకరికి 200 రూపీస్ అయితే అయింది. ఇది ప్రజెంట్ ఈ క్యాంపింగ్ టెంట్, దీని పక్కన క్యాంపింగ్ టెంట్ కూడా మాదే. దాని లగేజ్ సుదీర్ఘంగా ఇచ్చినాం. ఇలా నేను ఆఫీస్ స్టే చేసినాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయ్యి, వాష్రూమ్స్ అక్కడ ఉన్నాయి, దాని వెనకాల వాష్రూమ్స్ అనమాట. అక్కడ నుంచి ఇక లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయితే మనం జిప్ లైన్కి వెళ్ళిపోవచ్చు. ओए 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 जो गाए दिल मेरा, पर तुम सुन ना पाए हमारी बात. ओए 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 चुरा के दिल तेरा, हम दूर भागे तेरे बिना. गाए हमसे नाराज रहना, सजाए हम तेरी बारात है ना. सवेरे दिन रात न पाए चैना, सुन लेना तुम्हें चाकर भी न चाहे. करे जो मन मानिए मन न माने, मिली जो ये जो याद मिल के अब बाटे तेरे नाम. सुना सफर पर प्रेम नगर है, मिल पाएंगे क्या हम तुमसे. जो रात बीती सुबह तो आई ना. छोटी उम्र पर बड़ी नजर है, मिल जाएंगे ही हम तुमसे. छुपाई नजर तो आई ना. अब तो आस पास आ रही बारात, करना इनकार बार बार देना साथ. अब तो आस पास आ रही बारात, करना इनकार बार बार देना साथ. पर तुम सुन ना पाए हमारी बात. ओए 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 चुरा के दिल तेरा, हम दूर भागे तेरे बिना. ఫ్రమ్ ద లంబస్ సింగి, ఐ మీన్ తాజంగి. అండ్ ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టు మారేడుమిల్లిలో లంచ్ చేసుకొని, మధ్యలో వాటర్ ఫాల్ చూసుకొని, దెన్ వీఆర్ గోయింగ్ టు వాట్ వి కాల్ గుడిసా. అండ్ ప్రజెంట్లీ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ముంగట ఆగాలి. ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడమే. ఇంకా
మనం నేను కుర్రోడు కాదు చెప్తాను దాని మీద లోయెస్ట్ మనం కొద్ది కొద్ది డెవలప్ అయితే కొద్ది ప్లేస్ రైట్ బ్రో సురేంద్ర బ్రో కలుద్దాం మళ్ళీ యా బ్రో బాయ్ 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 తనేదే అనమాట ఇదంతా సైట్ సో దానికి పేరేం లేదు లంబసింగ్ వెళ్ళేవారు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకో నేను బ్రోది నెంబర్ ఇస్తా యూ క్యాన్ కాంటాక్ట్ హిమ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి రా బాబు అరే ఈయన టిఫిన్ చేద్దాం రా అసలు ఏడి వీడు ఇక్కడ ఏంది హైలైట్ ఏంటంటే ఫాగ్ చాలా ఘోరంగా ఉంది కానీ చలి అంత లేనే లేదు అసలు వాళ్ళు అయితే సుధీర్ గారు మనకు లీడ్ చేస్తుండే వెనకాల టైలింగ్ అయితే అభిగాడ్ చేస్తుండే మధ్యలో మిడ్లింగ్ నేను చేస్తున్నా సింగ్కి ఇంకా 3 to 4 kilometers వెళ్ళాలి అభిగా మనం తప్పు చేసినాం రైట్ తీసుకుంటే అయిపోతుండేరా ఇట్లా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు మామ అయ్యో కదా యా మామ దట్ కరెక్ట్ మామ అండ్ గైస్ లుక్ అట్ దిస్ సీనరీ బ్యూటిఫుల్ మాకి మైస్మతి ఎట్లుంది అబ్బో అరే మెల్లగా అభిగా అండ్ మన దరిద్రానికి ఏంటంటే సుధీరన్ బండి కూడా వెనకాల టైర్ పంక్చర్ అయింది ఏం చేస్తాం ఇలా పొద్దున లేవగానే పెద్ద పంచాయతీ ఇది మాకు అండ్ గాయస్ ఇదే మన వెతుకుతున్న అందమైన బ్యూటిఫుల్ క్లౌడ్ ఫార్మేషన్ యొక్క కింగ్ లంబసింగి ఏమో కూలెస్ట్ ప్లేస్ అని నువ్వు అంటున్నావు కానీ అసలు కూలే లేదు రైడా ఇది మన సౌత్ ఇండియానే కూలెస్ట్ ప్లేస్ అంట నాకు తెలియదు మరి అభిగాడు నాకు చెప్పింది ఇంతకుముందే యాక్చువల్లీ మనం చూస్ చేసుకున్న డెస్టినేషన్కి 170+ kilometers ఉంది యాజ్ వెల్ యాజ్ 5.5 hours చూపిస్తుంది మనం 2 వరకు మారేడుమిల్లి రీచ్ అయితే గుడిసా పోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే కష్టమే మళ్ళీ ఒక డే వేస్ట్ అయిపోతుంది గైస్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ లంబసింగి ఎయిర్ ఇంకా మనం రావట్లేరు లంబసింగి అండ్ గైస్ అమ్మ గోపురం మార్నింగ్ హ్యాంగ్ అయింది ఫ్రీజ్ అయింది ఇది ఎందుకు ఇట్లా ఫ్రీజ్ అవుతున్నాయి తెలియదు నా మీడియం కూడా ఉంటే అసలు నాకు ఫ్రీజింగ్ ప్రాబ్లం ఉండకుండా తెలుసా దీనికి మాత్రం చాలా ఫ్రీజ్ అవుతుంది ఆ ఇండికేటర్ జస్ట్ 300 రూపీస్ నీకు 4 వస్తాయి అది తెలిసి నేను ఆల్రెడీ వాడినా అట్లానే NS 125 ఉన్న ఇండికేటర్స్ బ్రో జరగండి బ్రో మేము వెళ్తాం కదా గాయస్ ఐ థింక్ మనం ఘాట్ సెక్షన్లోకి వచ్చినాం మళ్ళీ ఇక్కడ నుంచి మన ఘాట్ ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది మనం కిందికి తీస్తున్నాం మొన్న అయితే మీదికి ఎక్కినాము ఇప్పుడు కిందికి తీస్తున్నాం ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ మనకు దాదాపు చాలా టఫ్ ఉండబోతుంది ఎందుకంటే మొత్తం హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి కొన్ని ప్లేస్లో నార్మల్ బెండ్స్ ఉన్నాయి కొన్ని దగ్గర షార్ప్ కర్వ్స్ ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా పోవాలన్నమాట ఆచి తూచి డ్రైవ్ చేయాలి ఇలాంటి ఏరియాలో ఓకే హానెస్ట్గా చెప్పాలంటే బ్లైండ్ కార్స్ మాత్రం ఘోరంగా వస్తున్నాయి ఈ రూట్లో చాలా ఘోరంగా వస్తున్నాయి కొంచెం ఆగ మిడిసి కానీ కొట్టినాం అనుకో బండి పక్కా చెప్తున్నా ఏదైనా ఒకటి అవుతుంది అంత డేంజరస్ ఉన్నాయి ఇక్కడ పాప మన సుధీర్ గాని వల్ల అంటే వాడు చేసిన మిస్టేక్ అని కాదు కానీ చెప్పలేం ఏంటంటే ఎవరికి ఏ టైంలో బండి పంక్చర్ అయితే మేము కలగనమా వాడు కలగనడా అట్లా అయింది మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెస్టినేషన్కి అనుకున్న టైంకి రీచ్ అయితే కొన్ని విజిట్ చేయొచ్చు అన్న థాట్లోనే ఉన్నాం కానీ ఇంకా వేరే అనదర్ టైప్ ఆఫ్ ఐడియా అయితే ఏం లేదు గ్రీనరీ ఈ రూటే సూపర్ అబ్బా ఏం జబర్దస్త్ ఉంది తెలుసా రూటు మస్తు నచ్చింది నాకైతే ఇది లంబసింగి ద బెస్ట్ అంతే కానీ ఇవన్నీ సీజన్ అయిపోయినాక వచ్చినాం మేము సీజన్లో యాక్చువల్లీ December 15th నుంచి సీజన్ స్టార్ట్ అరకు కావచ్చు లంబసింగి వనజాంగి మడగడ ఇవన్నీ ఏంటంటే December 15th తర్వాత రావాలి December 15th Jan 1st లోపు ఇవన్నీ ఆ 2 weeks గట్టి సీజన్ ఉంటుంది తెలుసా జబర్దస్త్ వ్యూ పాయింట్స్ ఉంటాయి అప్పుడు ఇప్పుడు అంత ఉంటాయి కానీ అప్పుడైతే సూపర్ ఉంటాయి అప్పుడే రావాలి ఇప్పుడు మాత్రం రాకండి పోయినా వేస్ట్ ఓకే ఇదేదో చెక్ పోస్ట్ వచ్చింది మేబీ ఇది ఒడిస్సా బార్డర్ ఏమో ఒడిస్సా బార్డర్ కాదు ఇది చూద్దాం ఉంటే మంచిదే ఉంటే మనకు పంక్చర్ అయిపోతుంది తొందరగా లేకపోతేనే ఇబ్బంది లేకపోతే మళ్ళీ హే ప్రభు
हे हर राम कृष्ण जगन्नाथ प्रेमानंद, मेरा सुधीर का गाड़ी का पंचर हो गया, उसका पंचर शॉप दिला दो, हे भगवान दिला दो जल्दी. సుధీర్ గారి బైక్కి పంచర్ కష్టాలు అనమాట. నాయన ఆగమా 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 అమ్మా. అరే దిగు మంచి ఒక ఫోటో తీతా. గైస్ హైవే నుంచి మళ్ళీ సింగిల్ వేక్ అయితే తీసుకొచ్చింది మళ్ళీ ఇంకో రూట్లో. ఇదే రూట్లో దగ్గర దగ్గర ఒక 150 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మారేడుమిల్లికి. రూట్ మాత్రం ఈ విధంగా ఉంది. ఇదేందో ఏమో సిగ్నల్స్ లేవు ఫోన్లో, వాన్ బండి పంచారు ఏంటో ఏమో ఏం అర్థమవుతలేదు. ఏ ధైర్యంతో నీ రూట్లో పోతున్నామో మాకే అర్థమవుతలేదు. వణికిపోతుంది అయ్యా ఎక్కడ పడితే అక్కడ. ఈ రోడ్డు మంచిగా ఉంటే చాలు అనుకునే లోపే వచ్చేసింది ఈ రోడ్డు. చి ఈ రోడ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి గుంతలు వచ్చినప్పుడు గేర్ డౌన్ చేసి గేర్ అప్ చేసాం కదా, ఆడ పెట్రోల్ ఎక్కువ తాగుతుంది. లాంగ్ అయిపోయినా పర్లేదు, బట్ స్మూత్ రోడ్లో అయితే మనకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే హైవే లేన్ ఉంటుంది కాబట్టి. సో బెటర్ ఏంటంటే షార్ట్ కట్ ఉందని మాత్రం పోకండి గైస్. ఐ ప్రిఫర్ యూ, నేను సజెస్ట్ చేస్తున్నా. ఇది షార్ట్ కట్ అవుతుంది కదా, ఒక 5-10 కిలోమీటర్స్ వెళ్దామని మాత్రం అనుకోకండి. బికాజ్ ఇలాంటి రోడ్ల కోసం షార్ట్ కట్ చూస్ చేసుకుంటే, లేదు ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లాంగ్ ఉంది అనుకున్నా పర్లేదు వెళ్ళిపోండి. కానీ ఇంకేంటంటే ఒకవేళ షార్ట్ కట్కి లాంగ్ కట్కి సేమ్ టైమింగ్ చూపిస్తే బెటర్ ప్రిఫర్ ఫర్ ద లాంగ్ కట్. లాంగ్ రూట్ అయితే ఉందో దాన్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అది బెస్ట్. ఇంకా అది మీకు ఈ రూట్లో వెళ్ళినా సేమ్ టైమింగ్ చూపిస్తుంది, ఆ రూట్లో వెళ్ళినా సేమ్ టైమింగ్ చూపిస్తుంది. కాకపోతే కిలోమీటర్స్ ఒకటి తేడా ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళిపోండి. ఇట్లాంటి దాంట్లో మాత్రం అస్సలు కథలు పడకుండా, కథలు పడితే ఏమవుతుంది మా లెక్క అవుతుంది, మా లెక్క కష్టాలు పడాల్సి వస్తుంది. ఓకేనా? జస్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి వస్తేపు ఈ రోడ్ని. థ్యాంక్ యూ రసదీరు. అప్పుడప్పుడు ఈ విధంగా వస్తుంది రోడ్. బాయ్ బాయ్ పిల్లలు. ఇదేం రోడ్ రా అయ్యా. ఇల్లు చూస్తేనే బంగ్లాలు ఉన్నాయి, రోడ్లు చూస్తే ఇట్లా. చిట్టెంపాడు ఊరి పేరు వచ్చేసి చిట్టెంపాడు. ఏం పాడాలో ఏమో. సిట్టెంపాడు సిట్టెంపాడు సిట్టెంపాడు. ఎంటర్ టు మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాకి అయితే ఎంట్రీ అయినాం. ఓర్ని అమ్మ ఆగరదే బస్సు, ఆగరదే బస్సు, ఆగరదే బస్సు. ఈడ అబ్బా వాడు ఆగడేంద్రా. ఆటో స్టార్ట్ అయింది మళ్ళీ, కాకపోతే చూసుకుంటా పోవాల్సి వస్తుంది, ఎందుకంటే టర్నింగ్ కాగానే రోడ్ బాగాలేదు. రోడ్ బాగాలేదు రా, చూసుకుంటా. ఇక్కడ ఇలాంటి సీనరీస్లోనే మన పుష్ప షూటింగ్ అయితే జరిగింది. సో ఆ సీనరీ ప్లేసెస్కి అందుకే ఇప్పుడు మనం పోయి ఆ సీనరీ ప్లేస్ ఏవైతే అవి చూడడానికి అయితే వెళ్తున్నాము. మన అభిగాడు సుధీర్ గాడు నాకు చెప్పారు అనమాట ఇక్కడనే జరిగిందని, లేకపోతే నాకు అసలు తెలియకుండే. అండ్ గాయస్ నిజంగా చెప్పాలంటే రోడ్ ఒక దగ్గర ఒక మంచిగా 10 కిలోమీటర్లు వస్తే కిర్రాకు వస్తుంది. 10 కిలోమీటర్లు ఆడికి వెళ్ళి మళ్ళీ ప్యాచ్ రోడ్డు. అబ్బా ప్యాచ్ రోడ్ వచ్చింది అయ్యా, సింగిల్ రోడ్ వచ్చింది అయ్యా. మిలమిలు ఈడికి వెళ్ళి ఇంకా 100 కిలోమీటర్స్ ఆరా దారి మళ్ళించబడింది. ఇంకా 100 కిలోమీటర్స్ కదా, 105. అదే మారేడుమిల్లికి 105 కదా. ఇదే గాయస్, ఇక మళ్ళీ ఈ రూట్లోకి అయితే వచ్చినాం. చూద్దాం ఈ రూట్ ఎంత అడ్వెంచరస్గా ఉండబోతుందో ఏమో. ఇలాంటి రోడ్ నుంచి ఇలాంటి రోడ్డుకి తీసుకొచ్చింది కదా చూడండి. వారిని కొట్టండి 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 రాబోయే కొట్టండి, అసలు తగ్గేదలేదు కొట్టండి. బాబా భగవాన్ భగవాన్
అమ్మది నమ్మ జీవితం. బా ముంగడ మళ్ళీ నారా చీ. ఫైనలీ లుక్ ఎట్ ద సీన్. ముంగడ వ్యూ అయితే చూసుకోండి ఒకసారి. మన బండి ముంగడ ఎలా విధంగా ఉందో, ఇటు ఈ విధంగా ఉంది లెఫ్ట్లో. ఇది ప్రజెంట్ మేమున్న ఊరు బయట. బాబా నరకం చూపిస్తుంది తెలుసా. దగ్గర దగ్గర గంట నుంచి ఎంత మంచిగా కొడదాము, అరే డెస్టినేషన్ తొందర రీచ్ అయిపోదాం అన్న ఈ రోడ్ల వల్ల. బాబా బాబా అది నైట్ టైంలా ఇలాంటి సీనరీకి వస్తే ఏందిరా పరిస్థితి. వామ్మో ఓర్ నాయన ఓర్ దేవుడు. ఏముంది ఇగో అట్లా నెగిరిలో పడతా. సింపుల్. నా లెఫ్ట్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల ప్రాబ్లం, నా లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ ఉందిగా ఒక రేంజ్లో పెయిన్ అవుతుంది. అది అదే కదా మొత్తం అదే. లెఫ్ట్ పైన లెఫ్ట్ షోల్డర్ పైన చాలా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది నాకు. అండ్ గైస్ చూడండి ముంగడ ద బ్యూటిఫుల్ సీనరీ. అటు మంచిగా కొబ్బరి చెట్లు, పొలాలు, గ్రీనరీ. ఇలాంటి ఏరియాలో మాత్రం క్యాంప్ వేసుకుంటే ఏం క్రేజీ ఉంటుంది కదా. నిబ్బగాలని చూడండి. ఎందుకు రా ప్రాపర్ గేర్ లేదు, యాజ్ వెల్ యాజ్ హెల్మెట్స్ లేవు. మేము ఎట్లా పోతే అట్లా వస్తారు. మేము కింద పడ్డా మాకు జర అట్లీస్ట్ చిన్న చిన్న దెబ్బలతో బయటకు వస్తాం. మీకు ఎక్కడెక్కడ గీసుకపోతే అర్థమవుతుందా? అయ్యో నిబ్బగా లాలే చూడు. ఫైనల్లీ మనం హైవే మీదకి అయితే వచ్చినాం రా నాయన, ప్యాచుల్ రోడ్ నుంచి. అండ్ ఇది రాజమండ్రి టు భద్రాచలం హైవే ఇది. సో అండ్ మెయిన్ రంపచోడవరం రేంజ్ జ్యూరిడిసిసి స్టార్స్ అంట. మా బైక్స్లో ప్రజెంట్లీ మేము ఫ్యూయల్ కొట్టించుకోవాలి ఇప్పుడు. బికాజ్ నాన్న 2.7 ఉంది, అభిగడ్ బైక్లో 0. మా మెయిన్ టాస్క్ వాడు పరీక్ష పెట్టినమాట బండికి. ఇవాళ ఎంత దూరం పోతుంది ఆ బండి మొత్తం అయిపోయినాక. కానీ సో లెట్స్ సీ. ఈడేమో జాతర అవుతుంది మామ. వాట్ ద హెక్ ఈజ్ దిస్ బ్రో? ఎట్నా వా మంచిగా ఆడుకుంటున్నారు. మనం కూడా జలకాయలు ఆటలు ఆడదామా? ఏమో ఏందో స్పెషల్ ఏమో మనకు తెలియదు ఇక. అదే ఏదో జాతర అవుతుంది. ఏ మిస్టర్ సుధీర్ శర్మ రే, పోలవరం బ్లాక్ అంట గాయస్ ఇది. మేము ఇప్పుడు రంపచోడవరంలో ఉన్నాం. అండ్ ఇక్కడ మా దరిద్రానికి ఏంటంటే బంక్లో ఫ్యూయల్ కూడా పెట్రోల్ కూడా దొరుకుతలేదు. ఏదో 3 days హాలిడేస్ అని బంకులే బంద్ చేసారు. అసలు బ్యాంక్ హాలిడేస్కి వీళ్ళకి సంబంధం ఏందో నాకు అర్థం కావట్లేదు. మేబీ వీళ్ళు అందులో వేసుకోవడానికో మరి ఇంకేందో నాకు అర్థం కావట్లేదు. వారనాయనో ఓడిదేవుడు ఎవడు నువ్వు. లేకపోతే అరే ఇట్లా రోడ్ల పక్కన 1 లీటర్ పెట్రోల్ దొరుకుతుంది, అది పోయించుకుందాం బెటర్. ఇక్కడ ఏరియాలో పెట్రోల్ దొరకక మా కష్టాలు చూడండి. బ్లాక్లో పెట్రోల్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంతేనా రబీ? మళ్ళీ మనం ఘాట్ సెక్షన్లోకి ఎంట్రీ అయిపోయాం జస్ట్ ఇప్పుడు. ఎవరు ఆయన వాము, అరే మెల్లగరా బాబు. లారీ వాళ్ళే అనుకున్న, ఆంధ్రాలో బస్సు వాళ్ళు కూడా అంతే దారుణంగా ఉన్నారు ఏంద్రా బాబు. ఇంకా 23 kilometers ఈ ఘాట్ సెక్షన్ ఉండబోతుంది మొత్తం. కొంచెం ఈ ఘాట్ ఏరియాలో జాగ్రత్తగా నడపండి, జాగ్రత్తగా చూసుకోండి. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. కానీ బాగానే రష్ ఉందిరా. పద జస్ట్ ఇది చూపించినామా వెళ్ళి. ఇదా గాయస్, దీని పేరు వచ్చేసి భూపతిపాలెం రిజర్వాయర్ అంట. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి ఆపిన అంతే, బికాస్ వీఆర్ టూ హంగ్రీ. చూసుకోరుగా ఇది. అదే ఒకటి దగ్గర మంచి సీనిక్ వ్యూ ఉన్న దగ్గర ఆపుకుంటారా.
ఏముంది మామ రోడ్ మాత్రం క్రేజీ ఉంది. అమ్మో నిజంగా వాడు ఇంత ఘోరంగా వచ్చిండు చూడు వాడు. అమ్మో మోర్ 19 kilometers టు మారేడుమిల్లి. ఇదంతా మారేడుమిల్లి ఫారెస్ట్. రోడ్ క్రేజీ ఉందిరా బా. బ్రో ఏంది బ్రో, పిచ్చినా కొడుకులు వస్తారులే మధ్యలో అట్నే వేసినా కొడుకులు. గొంతు ఓయ్ పాపతో తిరిగాడు బలైపోయారా రోడ్లా వారిని. అరే జరి ఎప్పుడు నాయన ఇది కనిపించలేదు కూడా రోడ్డు. చిచ్చి 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 మనమేస్లో పోదాం లేకపోతే బుగ్గ పాలరా బాబు. 10 kilometers ముందే నీకు ఏంటంటే రిసార్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. బ్లూ మూన్ అని, రెడ్ రోజ్ అని, సానా అని. ఒరే మెల్లగరా నాయన. పాము ఇప్పటికి ఇద్దరు వచ్చారు, ఇద్దరు నా వేసిన కొడుకులు వచ్చారు. ఒకడు బులెరోడ్ వచ్చిండు, ఇంకోటి వేరేటోడు వచ్చిండు. వాడు ఎంత ఘోరంగా వచ్చారు అంటే టర్నింగ్ అది కూడా బ్లైండ్ కర్రలో వచ్చారు. తిస్మార్కాలు ఏదో పొడిచి పీక్ పెడదామన్నట్టు పిచ్చినా కొడుకులు. అరే వేరే పర్సన్ ఇప్పుడు ఆపోజిట్ వచ్చేటప్పుడు టర్నింగ్ అన్నప్పుడు కనిపించినప్పుడు స్లోగా రావాలి. ఈ తిస్మార్కాలు అన్నీ మాకు తెలిసి అన్నట్టు వస్తారు పిచ్చినా కొడుకులు. క్రాష్ అవుతుంది. తెలుసుకోండిరా బాయ్. అమ్మ ఎప్పుడు తెలుసుకుంటారా? హాయ్ 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 బాయ్. అరే నిబ్బా రైడర్ మాతో ఎందుకురా నీకు, నువ్వు పోయేది పో కదా. ఓకే దిస్ కంప్లీటెడ్ అవర్ లంచ్ అండ్ స్టార్టెడ్ టు ది గుడిసా హిల్ ఏరియా. గట్టిగా తిన్నావరా నాయన. దగ్గర నేను ఒక బిర్యానీ, వాడొక బిర్యానీ తినేస్తాం. సుధీర్ పన్నీర్ బిర్యానీ. అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ మీదకి వెళ్ళినాక ఏం దొరకవంట. ఆఖరికి నీళ్ళ బాటిల్ కూడా దొరకదంటరా బాబు. నీళ్ళ బాటిల్ దొరకకపోయేసరికి మేము అన్ని దగ్గర ఒక 5 లీటర్ల నీళ్ళు ఈడికెళ్ళి క్యారీ చేస్తున్నాము. ప్లస్ ఫుడ్ ప్లస్ ప్లేట్స్ అన్నీ ఇక్కడ నుంచే క్యారీ చేస్తాం. అండ్ నిజంగా చెప్పాలంటే కొన్ని ఫొటోస్ చూసిన ఇందాక, అవి ఫ్యూజుల్ ఎగిరిపోయే స్టేజ్లో ఉన్నాయన్నమాట ఫొటోస్. మీదికి వెళ్ళే రూట్ ఆ విధంగా ఉంటుందంట. ఇక్కడ నుంచి 40 kilometers ప్లస్సే ఉంది. నాకైతే జర వణుకు పుడుతుంది ఎందుకో. ఆ రోడ్డుని చూసి ఆ ఫోటోలను చూస్తే బులెరో కింద పల్సర్ 150 బైక్, అలాంటి సీనరీస్ కొన్ని అయితే చూసినాము. సో పోయి వద్దాం, మంచిగా జాగ్రత్త వస్తే చాలా నాయన, అంతకుమించి ఇంకేం లేదు. ఇక ఇప్పుడైతే హిల్ టాప్కి అలో లేదంట. జస్ట్ అక్కడ పోయి స్టే చేయడమే నైట్. హిల్ టాప్ పైన స్టే చేసే ఆప్షన్ కూడా లేదు. జస్ట్ గుడిసా వరకు పోవడం మాత్రమే. అది మార్నింగ్ 4 అట్లా ఎలో చేస్తారంట. సో లెట్స్ గో. ఇంకా చూద్దాం ముంగడికి వెళ్ళి ఏమేమి జరగబోతుందో, ఎలా అవ్వబోతుందో అనేది. రోడ్ ఏందన్నా బాబు, మొత్తం సింగిల్ వే ఉంది. క్రేజీ ఉంది రోడ్. ఏంది ఇది రోడ్డు? మన పుష్ప సినిమా అయితే ఎక్కడెక్కడ జరిగిందో కొన్ని ఇదే ఫారెస్ట్లో జరిగింది. పుష్ప మూవీ షూటింగ్ కొన్ని ఏరియాలో జరిగిందంట ఇక్కడనే. అందుకే ఇది ఫేమస్ యాక్చువల్గా. దానికి ముందు కూడా కొంచెం ఫేమస్, కాకపోతే ఎక్కువ హైలైట్ కాలేదు. బట్ సినిమా తర్వాత మాత్రం ఘోరంగా హైలైట్ అయిపోయింది గుడిసా. ఎవరు చూడు గుడిసా బ్లాగ్స్, గుడిసా అని మొత్తం దీని గురించి టామ్ అయిపోయింది. పుష్ప సినిమా తర్వాత మొత్తం ఎర్రచందనమే మినిమం ఉంటుంది. కానీ ఏంది ఇది లొకేషన్ ఏంది వామ్మో. నైట్ టైం రావాలంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి ఒక్కొక్కడికి. ఇది దగ్గర ఇంకోటి మీదకి ఎక్కేటప్పుడు ఏంటంటే 16 kilometers లోపే ఆపేస్తారంట. ఎందుకంటే చాలా డేంజరస్ ఘాట్ ఉందంట మీద. చూద్దాం ఎంత డేంజర్గా ఉందో, ఎంత ఇది ఉందో, తగ్గేదే లేదు మనం అసలు. కాంట్రాస్ట్ నేను అస్సలు కుక్కలు నమ్మలేను. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. డోంట్ ట్రస్ట్ డాగ్స్ వైల్ డ్రైవింగ్. ఎంజాయ్ ద వ్యూ గైస్.
ना पाए लल्ला ओए 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 चुरा के दिल तेरा हम दूर भागे तेरे बिना వీడు కూడా ట్రైబల్ ఫాల్స్లే అనుకుంటాం మరి, हमसे नाराज रहना सजाए हम కానీ ట్రైబల్ పీపుల్ క్రేజీ ఉంటారు. నాన్ వెజ్ తిన్నా ఇప్పుడు వాళ్ళకన్నా బాబా బాబా ఏం రూట్ రా నాయన ఇది. కరెక్ట్ ఒక షార్ట్ రీల్ తీసుకుందామంటే కుదరట్లా, కానీ తీసుకుంటావు. క్రేజీ ఉంది గాయస్. బాబా 40 కిలోమీటర్స్ థిక్ ఫారెస్ట్ గైస్. ఇదంతా 40 కిలోమీటర్ మొత్తం దట్టమైన ఫారెస్ట్. ఇది దట్టమైన ఫారెస్ట్, దట్టమైన రెండు ఒకటే. కానీ బ్లైండ్ కార్స్ మాత్రం చాలా ఘోరంగా వస్తున్నాయి, కనిపిస్తలేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ హార్న్ పని చేస్తలేదు గాయస్. ఇట్స్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్. కానీ రోడ్డు మాత్రం ఏమో క్రేజీ ఉంది. ఆహా వేరే వస్తుందిగా గాలి చల్లగా. ఏ డాగి నో నో థ్యాంక్ యూ. చిన్న విలేజ్, రోడ్డు మాత్రం ఏం జబర్దస్త్ ఉంది తెలుసా. నీ అమ్మ హారన్ కొట్టుకుంటారు అంటాను ఆయన. ఎవడొస్తుండో ఎవడొస్తుందో కూడా అర్థమవుతలేదు. Nibbarat is going on back of rider Abhi. तुम्हें चाहकर भी न चाहे करे जो मन मानी मन न माने मिली जो याद मिल के अब बाटे तेरे नाम. सीधा अडवीకి వచ్చేసినాం డైరెక్ట్. బాబు TS16 అమ్మ TS16 వదిలేరు నాయన. వాట్ ద ఫక్ బ్రో, దీని అమ్మ జీవితం. ఇలాంటి రోడ్ వద్దనుకోనే వచ్చిన బ్రో ఆయన. అంటే మళ్ళీ సేమ్ రోడ్. బాబాయ్ ఇలాంటి రోడ్లు మస్తు నేకుడు బైక్స్ పనిచేయవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి రోడ్ అంటే నాకు నచ్చదు, ఎస్పెషల్లీ ఈ బైక్తో. ఇది సీన్ ఉన్నట్టుంది, సీనరీ ఏదైనా వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. TS8 హైదరాబాద్. అడిగి బండి ఎట్లా తీసుకుపోయినావు సార్ నువ్వు? అబ్బా ఎయ్యేరో లోకమేరో ఎయ్యేరో లోకమేరో గరం గరం సిలకాన. ఇదే లాస్ట్ గైస్. మార్నింగ్ 3 నుంచే ఇక్కడ నుంచి ఎంట్రీ, ఈవినింగ్ 3, మార్నింగ్ 3 to ఈవినింగ్ 3, మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 6 అని ఉంది. బట్ నో, చలో చలో చలో. ఒక్కరికి 50, 2 వీలర్స్ 100, 4 వీలర్స్ 300, భారీ వాహనం 500, వీడియో కెమెరా ప్రొఫెషనల్ కెమెరా విధానానికి 1000 రూపాయలు. నీ అమ్మ
సో గైస్ మన బీచ్ కూడా చాలాసేపు అయిపోయింది. కాకపోతే ఏంటంటే నేను వచ్చి పడుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే వచ్చిన నేను వర్క్ చేసింది ఏంటంటే మంచిగా డీప్ స్లీప్ వేసిన. ఒక గంట అంటే 4:15 రీచ్ అయినా. 6:30 దాకా వండుకొని లేవు కానీ చూడడానికి చీకటి అయిపోయింది. నాకు బోర్ కొట్టి ఏం చేసిన అంటే క్యాంప్ ఫైర్ వేసుకున్నాం అన్నమాట. మేమున్న స్టే అయితే ఇది ఈజ్ అవర్ స్టే. అక్కడ క్యాంప్స్ ఉన్నాయి, ఇవి మన క్యాంప్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా క్యాంప్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్లీ టైం వచ్చి 7:30. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇట్నే మంచిగా నీట్గా రెస్ట్ తీసుకొని తినేసి పడుకొని మళ్ళీ 4 o'clock ఇవ్వాలి మార్నింగ్. బికాజ్ ఎందుకంటే మార్నింగ్ 3 నుంచి అలా చేస్తుంటాం మీదికి 3 to 12 వరకే లాస్ట్. మీద ముందు క్యాంప్ స్టేస్ ఉండేయంట, బట్ డ్యూ టు సమ్ మనం చేసే కథ రేట్ ఉండేది తెలుసు కదా, తాగుడు తినుడు ఎక్కడ పడితే అక్కడ సీసాలు పడేసాడు, దానివల్ల బంద్ చేసిరంట. ఎట్లా అంటే మళ్ళీ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయని చెప్పేసి మళ్ళీ చేసి. సో ఆఫ్టర్ చూద్దాం. ఈ గైస్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి కొత్తగా వచ్చిన సరైన ఛానల్ని. ఓకేనా, టాటా బై, సీ యూ, గుడ్ నైట్.